చంద్రబాబు నాయుడు గారు ఎంత టాలెంటెడ్ రా అంటే నిన్న యోగా కార్యక్రమం పెట్టినాడు. ఎవడైనా కూడా ఆరోగ్యం కోసం యోగా పెడతాడు. ఈయన రికార్డుల కోసం యోగా పెట్టినాడు. ఎందుకు రికార్డుల కోసం యోగా పెట్టినాడంటే మా ఊర్లో 10 సంవత్సరాల ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చినారు యోగాలో. నిన్న మొన్న చచ్చిపోయినోడు కాదు, 10 ఏళ్ల ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేటు యోగాలో. ఏమన్నా శివానికి శివాసనానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చినారేమో. అంటే ఏం చేసినా కూడా దాంట్లో స్కామే ఉంటుంది తప్ప ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఏమి కూడా చెయ్యరు. కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమరా అంటే ఈ భారతదేశంలో ఇంకొక గొప్పటి అవకాశం. ఒకరిపైన ప్రేమతో ఓటేసేదానికన్నా ఇంకొకటి పైన కోపంతో ఓటేస్తారంట. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకి ఫస్ట్ చెంపదెబ్బ అనుకోండి, మెట్టు దెబ్బ అనుకోండి పడేది ఏడనో తెలుసా? ఈ వైన్ షాప్ల కాడనే. ఒరే వైన్ షాపులు వచ్చినాయి, ఇంకా మన గల్లాపేట నిండుతుంది, మన జోబులన్నీ నిండుతాయని అందరు వేసినారు ఆ టెండర్లు. నీకు 10 రూపాయలు ఇచ్చినాయి అనుకో, ఇద్దరిని తినమంటే ఎంత తింటాడు? ఒక్కొక్కడు 5 రూపాయలు తింటాడు. కానీ 10 రూపాయలు ఇచ్చి 10 మందిని తినమంటే ఒక్కొక్కరికి 1 రూపాయి వస్తుంది. ఈరోజు ఒక నియోజకవర్గంలో 10 బెల్ట్ షాపులు 10 వైన్ షాపులు పెట్టినారు. ఫస్ట్ తెలుగుదేశం వాడిది అనేది తెలుగుదేశం కార్యకర్తలే, వేరే ఎవడిది అన్నాడు. అది ఎప్పుడు తెలుస్తుంది? 2 ఏళ్ల తర్వాత లెక్కలు వేసుకునేప్పుడు తెలుస్తుంది ఎంత బొక్క పడింది అనేది. ఇప్పుడే తెలియదు.